the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా అటవీ విస్తీర్ణ వృద్ధికి సంబంధించి ఇటీవల కొన్ని గణాంకాలు, ర్యాంకులతో కూడిన నివేదికను ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ప్రపంచంలో భారతదేశం 3వ స్థానంలో నిలిచింది అటవీ విస్తీర్ణం వృద్ధి విషయంలో. సో ఈ టాపిక్ ఏంటో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఏదైనా ఒక నివేదిక గురించి మనం చూస్తున్నామంటే దాన్ని విడుదల చేసిన సంస్థ ఏంటి, ఆ అంతర్జాతీయ సంస్థ పేరు. ఇక్కడ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థ. సో ఏదైనా అంతర్జాతీయ సంస్థ వార్తల్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అని చూడాలి. సో దీని యొక్క హెడ్ క్వార్టర్, సో ఫుడ్, కొన్ని కీవర్డ్స్. సో ఫుడ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా మనకు రోమ్లో కనబడతాయి. సో రోమ్ ఎక్కడ? రోమ్ ఇది ఇటలీ. సో ఇటలీ దేశంలోని రోమ్ కేంద్రంగా పనిచేస్తున్న ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు రీసెంట్గా విడుదల చేసిన నివేదిక ఏంటో చూద్దాము. సో టాప్ 10 దేశాల్లో మన భారతదేశం 3వ స్థానంలో నిలిచిందంట. దేని విషయంలో? అటవీ విస్తీర్ణం లేదా అటవీ భూముల వృద్ధి విషయంలో. సో ఎవరు రిలీజ్ చేశారు? FAO వారు. సో భారీ పెంపుదలతో అగ్రస్థానంలో చైనా అన్నట. అటవీ విస్తీర్ణం లేదా అటవీ భూముల వృద్ధి విషయంలో చైనా టాప్ పొజిషన్లో ఉందంట. సో ప్రపంచవ్యాప్తంగా అటవీ భూములు బాగా అభివృద్ధి చెందిన 10 దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. 2010 నుంచి 2020 మధ్య దశాబ్ద కాలంలో భారత్లో ఏటా 2,66,000 హెక్టార్ల అటవీ భూములు పెరుగుతూ వచ్చాయి. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ రీసెంట్గా మన సోమవారం రోజున విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ఇదే దశాబ్దిలో అంటే 2010 to 20 మధ్య ఏటా 19,37,000 హెక్టార్ల వృద్ధితో చైనా అగ్రస్థానంలో ఉండగా 2వ స్థానంలో ఆస్ట్రేలియా 4,46,000 హెక్టార్లతో 2వ స్థానంలో ఉంది. ఇక తర్వాత థర్డ్ పొజిషన్లో వచ్చేసి ఇండియా 2,66,000 హెక్టార్ల అటవీ వృద్ధి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత చిలీ, వియత్నాం, తుర్కీ, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, రొమేనియా టాప్ 10 జాబితాలో ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటికి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ పేరా ఇక్కడ వరకు చూడండి. మీకు నేను ప్రతి ఒక్క టాపిక్ని కూడా మీకు మ్యాక్సిమం పోటీ పరీక్షలను ఉద్దేశించి రీసెంట్గా మీకు వార్తలు నిలిచిన అంశాలు కానీ, డైలీ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, మీకు మినిట్ అప్డేట్స్లో భాగంగా మీకు నేను వాట్సాప్ ఛానల్లో ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉంటుందో ఫాలో అవ్వండి. ఈ వాట్సాప్ ఛానల్ లింక్ అనేది మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఉండడం జరుగుతుంది. సో లింక్ పైన క్లిక్ చేసేసి ఫాలో అవ్వండి. మీకు ఇటువంటివన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాను. అండ్ దీన్ని ఏ సబ్జెక్ట్లో భాగంగా నేర్చుకోవాలో కూడా చెప్తున్నాను. ఇది ఎన్వైర్న్మెంట్, జాగ్రఫీలో ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్ సో కరెంట్ ఎకానమీలో భాగంగా అనుకోవచ్చు. సో దేశ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి బడ్జెట్. సో యాక్చువల్గా బడ్జెట్ అనే పదము దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో లేదు. బడ్జెట్ అనే పదము రాజ్యాంగంలోని 5వ భాగంలో ఏ విధంగా పేర్కొనడం జరిగింది అంటే బడ్జెట్గా కాదు, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, వార్షిక ఆర్థిక నివేదిక, ఆర్టికల్ 112 గుర్తుంచుకోండి. సో ఒక ఆర్థిక సంవత్సరం సంబంధించి ఉదాహరణ తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసే ఖర్చుల గురించి, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గురించి చెప్పే ఒక ఆదాయ వ్యయ నివేదిక అని చెప్పవచ్చు. మరి అటువంటి బడ్జెట్ లేదా యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆర్టికల్ ఏంటి? 112. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నిర్మలా సీతారామన్ గారు నిన్నటి రోజున జూలై 23 రోజున లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది, పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో బడ్జెట్కి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మోర్ దెన్ 10 క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. బడ్జెట్లో భాగంగా పథకాల గురించి అడగవచ్చు, ఏ పథకాలకు ఎన్ని నిధుల కేటాయింపు, కొత్తగా బడ్జెట్లో ప్రస్తావించిన పథకాల గురించి కానివ్వండి, ఏ శాఖలకు ఏ విధంగా కేటాయింపు, బడ్జెట్లో పేర్కొన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటే వాటి అన్నింటినీ చూడండి. ఏదో బడ్జెట్ అంటే ఈ అంకెల గారడి, అంకెలు మాత్రమే గుర్తుంచుకోవడం కాదు, ఈ వాస్తవాన్ని గ్రహించండి. మీకు నేను బడ్జెట్ గురించి ఇన్ డీటెయిల్గా మీకు నేను CA 360 జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మీకు CA 360 కోర్సులో మీకు నేను బడ్జెట్ గురించి అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనము ఇండికేటివ్గా చూద్దాము.
సో మొత్తం బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం ఎంత అంటే 48,20,512 రూపాయలు గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఏ విధంగా ఏ రంగానికి ఎంతెంత కేటాయించారని చెప్పేసి. సో పన్నుల నిర్వహణ విషయంలో 2,03,530, వ్యవసాయం అనుబంధ రంగాలు 1,51,851 రూపాయలు, హోం వ్యవహారాలు 1,50,983 రూపాయలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నిధులు. సో ఇలా ప్రతి రంగానికి ఏ విధమైన కేటాయింపులు ఉన్నాయో చూడండి. సో బడ్జెట్ సంబంధించి గణాంకాలు గుర్తుంచుకోండి. అండ్ ఈ బడ్జెట్లో భాగంగా రూపాయి రాక అండ్ రూపాయి పోక ఏ విధంగా ఉంది. సో ఇక్కడ చూస్తే సో ఇవన్నీ కూడా మీరు చూడండి. బడ్జెట్ సంబంధించి సో రూపాయి రాక ఏ విధంగా వస్తుంది. ఆదాయ పన్ను విషయంలో 19 రూపీస్, అండ్ అప్పులు 27, పన్నేతర రాబడి 9, అండ్ రుణేతర మూలధన రాబడి రూపాయి అంటే ఇది ఒకవేళ 100 అనుకున్నాం అనుకోండి, 100 రూపాయలు అనుకుంటే ఇక్కడ మనం రూపాయి కింద చూస్తున్నాం. ఒకవేళ 1 రూపాయి అనుకున్నాం అనుకోండి, ఇక్కడ పైసల రూపంలో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇవి పైసల రూపంలో అనుకోండి. 1 రూపాయి తీసుకుంటే రూపాయలు ఏ విధంగా వస్తుంది, రూపాయి ఏ విధంగా ఖర్చు అవుతుంది అని చెప్పే ఈ మ్యాప్ పాయింటింగ్లో మనకు సింపుల్గా లేదంటే ఇమేజ్ రూపంలో గుర్తుంచుకుంటే సులభంగా ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో దీని గురించి మనము ఎక్స్క్లూజివ్గా బడ్జెట్ సంబంధించి ఉదాహరణ తీసుకుంటే ముద్ర రుణాలకి సంబంధించి ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, సో మహిళలకు సంబంధించి సంక్షేమ భాగంగా ఏ విధమైన అంశాలు ప్రస్తావించారు, ఇవన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ నెక్స్ట్ అండ్ భారత విదేశాంగ విధానంలో భాగంగా మాల్దీవులకు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే భారత్ చుట్టుపక్కల దేశాలకి వివిధ కేటాయింపులు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బడ్జెట్లో పొరుగు దేశాలకు కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి. అందులో మాల్దీవుల విషయంలో కోత విధించారు. సో భూటాన్కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. సో పొరుగు దేశాలతో బంధాన్ని బలోపేతం చేయడంలో భాగంగా పొరుగుకే తొలి ప్రాధాన్యం విధానం కింద భారత్ అభివృద్ధి సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా తాజా బడ్జెట్లో భారత ప్రభుత్వం పలు కేటాయింపులు జరిపింది. భూటాన్కు అత్యధికంగా 2,000 కోట్లను కేటాయించగా మాల్దీవులకు మాత్రం గణనీయంగా తగ్గించింది. గత ఏడాది ఈ ద్వీప దేశానికి 770 కోట్లను కేటాయించగా ఈసారి 400 కోట్ల ఖర్చుకు పరిమితం చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను విదేశీ వ్యవహారాల శాఖకు 22,154 కోట్లు కేటాయించింది. సో గుర్తుపెట్టుకోండి ఏ దేశానికి ఎంత అని చెప్పేసి ఇక్కడ చూడడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. సో అమరావతి అభివృద్ధి కోసం కానివ్వండి, వివిధ అంశాల కోసం కానివ్వండి, ఏపీకి ప్రత్యేక నిధులు, రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల ప్రత్యేక సాయం ఇస్తామని చెప్పారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు, పోలవరానికి కావలసిన నిధుల కేటాయింపు, ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం, అండ్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారము పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం అని చెప్పేసి ఈ విధంగా రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయిస్తామని చెప్పేసి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైన వెసులుబాటు బడ్జెట్లో కల్పించడం జరిగింది. అండ్ భారత్ వేదికగా భారత్ ఆతిథ్యంలో జరుగుతున్న 46th యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ అనేది చూస్తున్నాం మనం. జూలై 21న ఈ మంత్లోనే ప్రారంభమైంది, ఈ మంత్ ఎండింగ్ వరకు జరుగుతుంది. సో ఇక్కడ ఈ సమావేశాల్లో భాగంగా భారతదేశం ఇండియా విల్ కంట్రిబ్యూట్ $1 million ఫర్ $1 million గుర్తుంచుకోండి, $1 million ఫర్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ కోసం భారతదేశం ఎంత కంట్రిబ్యూట్ చేస్తానని ప్రామిస్ చేసిందంటే $1 million గుర్తుపెట్టుకోండి. సో యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్యారిస్ ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. 1945 నవంబర్ 16న ఏర్పాటైంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశం నుండి 43rd వరల్డ్ హెరిటేజ్ సైట్గా నామినేట్ చేసింది భారత ప్రభుత్వము. సో మ్యాక్సిమం అప్రూవల్ అయ్యే అవకాశం ఉంటుంది. 700 సంవత్సరాల చరిత్ర ఉన్న అస్సాం రాష్ట్రంలోని చరాయిదియో లేదా మైదమ్స్. సో ఇంకొక 1 వీక్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని మరొకసారి చూసే అవకాశం ఉంది. సో ఇవన్నీ లింక్ చేసుకోండి. అండ్ 2033 నాటికి రష్యాకు సొంత స్పేస్ స్టేషన్ అనే అంశము, సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు రష్యా స్టేట్ స్పేస్ కార్పొరేషన్ రాస్కాస్మోస్ ప్రకటించింది. రష్యన్ ఆర్బిటల్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన వివరాలను రాస్కాస్మోస్ అధిపతి యూరీ బొరిసోవ్ రీసెంట్గా వెల్లడించడం జరిగింది. ఈ ఆర్బిటల్ స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టాలని 2021లో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పడం జరిగింది. 2033 వరకు పూర్తి చేస్తామని చెప్తున్నారు. అండ్ రిమోట్తో బ్రెయిన్ కంట్రోల్ అనే ఒక ప్రత్యేక అంశంతో పరిశోధనతో దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు సో రిమోట్తో బ్రెయిన్ కంట్రోల్ చేసే కొన్ని సినిమాలు కూడా మనం ఇటువంటి చూసాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 7th సెన్స్ అటువంటి సినిమాలు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
సో ఇప్పటి వరకు మనకి ఏదైతే ఉంటుందో ఎదుటి వ్యక్తుల మెదళ్లను ఆధీనంలోకి తీసుకోవడానికి టీవీ రిమోట్ లాంటి ప్రత్యేక పరికరం అవసరమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తాము అభివృద్ధి చేసిన ప్రత్యేక పరికరంలోని అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించి మెదడును వశం చేసుకోవచ్చని అంటున్నారు. బ్రెయిన్ మాడ్యులేటింగ్ టెక్నాలజీ సాయంతో సృష్టించే ఈ ప్రత్యేక తరంగాలు మెదడుతో అనుసంధానమై రిమోట్ ద్వారా ఇచ్చే ప్రత్యేక కమాండ్లను నెరవేరుస్తాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఏ శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి రిమోట్తో బ్రెయిన్ కంట్రోల్ అనే అంశంతో వార్తలు ఇచ్చిన శాస్త్రవేత్తలు ఎవరంటే దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు. గుర్తుంచుకోండి, కొరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బేసిక్ సైన్స్ శాస్త్రవేత్తలు దీనిపైన పరిశోధన చేస్తున్నారు. సో సముద్రం అట్టడుగున డార్క్ ఆక్సిజన్ అనే అంశం, ఇది ఓషియానోగ్రఫీకి సంబంధించిన అంశము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సముద్రం అట్టడుగున డార్క్ ఆక్సిజన్, దాదాపు 13,000 అడుగుల లోతున ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ను డార్క్ ఆక్సిజన్ అంటారు. ఉత్పత్తి కావటం శాస్త్రవేత్తలకు ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. ఎలాంటి జీవి ప్రమేయం లేకుండా సూర్యరశ్మి పడకుండా పసిఫిక్ మహాసముద్రంలో ప్రాణవాయువు ఉత్పత్తి కావడమే అందుకు కారణం అంట. దీన్ని బట్టి సముద్రపు అడుగు భాగంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేయవచ్చన్న అభిప్రాయం బలపడుతుందని ఏ శాస్త్రవేత్తలు అంటే స్కాటిష్ అసోసియేషన్ ఫర్ మెరైన్ సైన్సెస్ శాస్త్రవేత్తలు రీసెంట్గా వార్తల్లోకి వచ్చారు. 2013లోనే తొలిసారిగా దీన్ని గుర్తించగా పూర్తి అధ్యయనం తర్వాత ఈ అంశాన్ని రీసెంట్గా ఒక జర్నల్లో ప్రచురించడం జరిగింది. సముద్రం అట్టడుగున ఆక్సిజన్, అదే డార్క్ ఆక్సిజన్. అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణలో వైద్యులను అధిగమిస్తోంది ఏఐ. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద. ద డిపెండెన్సీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవ్ డేస్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నిత్య జీవితంలో కీలకంగా మారిన అధునాతన సాంకేతికత అయిన కృత్రిమ మీద వైద్య రంగంలో పలు మార్పులు తీసుకొస్తుంది. చాలా వ్యాధుల నిర్ధారణలో వైద్యులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. క్యాన్సర్ మాటకు వస్తే వైద్యులను సైతం ఏఐ అధిగమిస్తోందని తాజా అధ్యయనం ఒకటి చెప్పింది. ప్రోస్టేట్ క్యాన్సర్ను 87% ఖచ్చితత్వంతో ఏఐ పరికరం గుర్తించిందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు తమ నివేదికలో వెల్లడించారు. ఏ శాస్త్రవేత్తలు, ఏ పరిశోధన, ప్రత్యేకత ఏంటి, ఈ అంశాలను చూస్తే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సో అభినవ్ బింద్రా ఇండియాకి సంబంధించిన షూటర్, గతంలో స్వర్ణ పథకాన్ని సాధించిన వ్యక్తి. సో ఈ ప్యారిస్ ఒలింపిక్స్ 2024 విశ్వ క్రీడలు జూలై 26 నుండి స్టార్ట్ కాబోతున్నాయి. సో ఆగస్టు 10 రోజున మన భారత షూటర్ అభినవ్ బింద్రా గారికి షూటర్కి ఒలింపిక్ ఆర్డర్ అవార్డు అనేది ఇచ్చి సత్కరించబోతున్నామని చెప్పేసి అఫీషియల్ అనౌన్స్మెంట్ నిన్నటి రోజున వార్తల్లోకి వచ్చింది. సో ఒలింపిక్ ఆర్డర్ అవార్డు పురస్కార గ్రహీతగా ఒలింపిక్స్ సంబంధించి మన అభినవ్ బింద్రా గారు. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే భారత్లో అటవీ భూముల వృద్ధి అనే అంశం వార్తల్లోకి వచ్చింది. FAO వారు రిలీజ్ చేసిన గణాంకాలు అండ్ బడ్జెట్కి సంబంధించిన కేటాయింపులు. అండ్ నెక్స్ట్ మాల్దీవులకు కోత అని చెప్పేసి బడ్జెట్లో పొరుగు దేశాలకు కేటాయింపులు. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక నిధులు అనే అంశము. నెక్స్ట్ సో ఇండియా విల్ కంట్రిబ్యూట్ $1 మిలియన్ ఫర్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ అంశము. 2033 నాటికి రష్యాకు సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు. అండ్ రిమోట్తో బ్రెయిన్ కంట్రోల్ అనే అంశం అభివృద్ధి చేసిన దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు. సముద్రం అట్టడుగున డార్క్ ఆక్సిజన్. అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణలో వైద్యులను అధిగమించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ ఒలింపిక్ ఆర్డర్ అవార్డు పురస్కార గ్రహీతగా అభినవ్ బింద్రా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.